అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏ వంట చేస్తున్నారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏం రుచిలో ఏ వంట చేస్తున్నారు? ఇప్పుడు మనకు ఉసిరికాయ సీజన్ వచ్చేసింది. అవును. సో ఉసిరి ఆవకాయ చేస్తున్నాం. నోరు ఊడిపోతుంది రాజుగారు. తొందరగా చేసేసుకుందాం. ఓకే. ఉసిరి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేద్దాం. ఉసిరి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కిలో, ఆవపిండి 1/2 కప్పు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 కప్పు, ఉప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 1 కప్పు. ఉసిరి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ నేను మొత్తం ఉసిరికాయ కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి నేను ఆవ పెడుతున్నానండి. సో మనకు మీడియం సైజ్ దొరికితే ఉసిరికాయ ఆపలంగా మనం పెట్టేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కట్ చేశారు. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అలా మనం చేసుకుంటుందంటే ఫోర్క్తో కానీ లేదా టూత్ పిక్తో కొంచెం దానికి లైట్గా అలా హోల్స్ చేసేసి అప్పుడు నూనెలో వేసి లోపల వరకు బాగా వేగుతుంది. కట్ చేయకపోతే అలా గుచ్చాలి. అవునండి. సో ఇక్కడ ముందుగా నూనె. సో ఆవ కాబట్టి కొంచెం నూనె మనకి ఎక్కువగానే పడుతుంది. సో ముక్కలు కొంచెం బాగా వేయించుకోవాలండి. అవునా? ఓకే. నిలవ ఉండడం కోసం నిల్వ ఉంటుంది కాబట్టి. అండ్ వాటర్ కూడా ఉంటుంది కదా ఉసిరికాయలో. అంటే వాటర్ కొద్దిగా లైట్గా అంటే మనకు లైట్ బ్రౌనిష్ కలర్ అయితే సరిపోతుంది. ఓకే. వీటిని ఎప్పుడైనా మనం బాగా శుభ్రంగా కడిగేసుకొని మచ్చలు తర్వాత చిన్న చిన్న అంటే తెంపినప్పుడు కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగులుతుంది, అలాంటిది లేకుండా చూసుకోవాలి మనం. సో కులిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటి వాటితో పెట్టుకుంటే ముక్కలు. కాబట్టి బాగా ఉన్నవి నీట్గా కడిగేసి నీడన ఆరబెట్టేసుకొని అప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. డ్రైగా ఉండాలి మనం స్టార్ట్ చేసేటప్పుడు వంట. అవునండి. ఓకే. సో మచ్చలు కూడా ఉండకూడదు ఎక్కువగా అంటే అక్కడ పాడైంది చిన్న చిన్న డిఫెక్ట్స్ వస్తాయి కదా, సో అలా లేకుండా చూసుకోవాలి. ఓకే. సో ఇందులో మనకి గింజ లాంటిది ఏం రాదు, చక్కగా తినేయచ్చు. ముక్క అబలంగా మనం అలా చప్పరి చేసేయచ్చు ఆవతో పాటు. ఓకే. సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక బౌల్లో ఆ పేస్ట్ కూడా మనం చేసుకుంటాం కదా ఆవ, అది కలిపేసుకుందామండి. సో ఇవి వగరగా ఉంటాయి రాజుగారు తింటే, లేకపోతే పులుపు ఒక 2 మిక్స్ ఉంటుందండి ఉసిరి ఎప్పుడైనా మనకి. ఓకే. చేదుగా కూడా ఉంటాయి కదా కొన్ని, అంటే ఇంకా మరి అంటే కొద్దిగా పచ్చిగా ఎక్కువ పచ్చిగా ఉన్న వాటికంటే కొంచెం లేతగా ఉన్న వాటిలో అవి దాంతో చేసుకోలేము. చేసుకోవచ్చు. కొంచెం ఆ పులుపు డెఫినెట్గా దాంట్లో ఉంటుంది. అంటే చేదు మరి ఎక్కువగా ఉండదండి. ఓకే. ముందుగా ఆవపిండి. ఈ ఆవపిండి అంటే మనం ఆవాలు చూసి గ్రైండ్ చేసుకున్నారు అంతేనా? అంతే. ఎక్కువ ఉండదు. కొద్దిగా ఏ ఆవ పెట్టుకున్నా కొద్దిగా మెంతి పిండి ఉంటే బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. సో మెంతులు దూరగా వేయించేసి మిక్సీ పట్టేసి పొడి కొట్టేసుకోవాలి. ఓకే. సో ఆవాలు కూడా మనం వేయించుకోవచ్చు రాజుగారు? కొద్దిమంది వేయిస్తారు, బట్ అలా పచ్చిగానే చేసుకుంటే బాగుంటుంది. ఓకే. పచ్చిగా చేసుకుంటే బాగుంటుంది. ఆవ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవునండి. సో దీంట్లో కారం చాలా ఎక్కువ వేసుకోవాలి కదా పచ్చడికి. అంటే మనకు ఆవ పెట్టుకున్నప్పుడు కొలతలు ఉంటాయి, కొలతల ప్రకారం పెట్టుకోవాలండి. సో అప్పుడు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా కరెక్ట్గా ఆవకాయ లాగా ఉంటుంది. ఎస్. సో దీంట్లో ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. అవునా? ఎందుకు? సో అది అంటే ఊరిన తర్వాత ఒక్కోసారి మనకు కొద్దిమంది అంటే సరిపోయినట్టుగా ఉంటుంది, కొంచెం సరిపోకపోతే అప్పుడు ఒక అంటే 3 రోజులు మళ్ళీ మనం ఊరబెడతాం కదా, ఆ తర్వాత కొంచెం తగ్గింది అని అనిపిస్తే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది మళ్ళీ మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చా? కొద్దిగా, మరి ఎక్కువ కాదు. సో రెగ్యులర్గా తీసుకునే కొంతకంటే కొంచెం తగ్గించి వేసుకొని అప్పుడు అవసరం అనుకుంటే కొంచెం అంటే దీంట్లో మళ్ళీ కొంచెం పులుపు కూడా బాగా వస్తుంది కదా. అవునవును. సో కాబట్టి ఉప్పు అనేది కొంచెం తగ్గించి 3 రోజులు అలా 4 రోజుల తర్వాత కొంతమంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారు కదా కలిపేయడానికి. అవునవును. అప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి. కావాలంటే తినేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక చిటికెడు. ఇది పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు కొంచెం పోపు వేసుకుంటాం కదా. అవును. సో మనం ఆవకాయ ఎప్పుడు చేసుకున్నా సరే ఎలా పడితే అలా చేయలేం. కొలతలు చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. చేసే వాళ్ళు కూడా శుభ్రంగా స్నానం చేసుకొని నీట్ గా బట్టలు వేసుకొని చేతులు బాగా కడుక్కొని ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా రిలేటెడ్ ఉంటుంది. అంటే మనకు అది పాడే ఛాన్సెస్ ఉంటాయి. అస్సలు నీట్ గా ప్లేస్ లో కూడా బాగా తుడిచేసుకుని మనం వాడే పాత్రల దగ్గర నుంచి స్పూన్ వరకు కూడా బాగా నీట్ గా ఇచ్చేసుకొని వాడుకోవాలి.
సో స్టోర్ చేసుకోవడం ఎందులో చేసుకుంటే బాగుంటుంది? జాడీలు చేసుకునేవారు కదా? జాడీనండి, జాడీ పింగాన్ని దాంట్లోనే పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇది సరిపోతుంది మనకు. సరిపోతుందా? ఓకే, సో ముక్కలు తీసేసుకున్నామండి. ఓకే. సో ఈ పిండిలో వేసేసుకుంటున్నాను. ఓకే. సో నూనె కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకున్నామండి. ఓకే. సో ఆ సేమ్ నూనె వేసేసుకోవచ్చా? ఇవి వేయించుకునే వేసుకుంటే అంటే దీంట్లో ఆల్రెడీ మనకు ఆ ఉసిరి ఫ్లేవర్ కూడా ఉంది కదా. అవును. సో మనం కాచి చల్లార్చిన నూనె వేసుకోవాలా, పచ్చి నూనె వేసేసుకోవచ్చా? కొద్దిమంది పచ్చి నూనె వేసుకుంటారు, కొంతమంది కాచి చల్లార్చిన నూనె వేసుకుంటారు. సో అది వాళ్ళ చాయిస్ అండి. డిఫరెన్స్ ఏంటి? ఆ పచ్చదనం ఉంటుంది కదా, కొద్దిమంది ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో మనం ఇక్కడ పోపు పెట్టేసుకున్నాం. సో ఈలోగా ఈ నూనె కూడా చల్లారుతుంది. మనం పచ్చడి ఆ జాడిలోంచి కొంచెం వాడుకోవడానికి తీసుకున్నప్పుడు పోపు అనేది మనం యాడ్ చేసుకుంటాం. సో వాడుకునే ముందు అంటే తినే ముందా రాజుగారు? అవునండి, తినే ముందు పోపు వేసుకోవాలి. అంటే అప్పుడు మనం కొద్దిగా బాటిల్లోకి తీసేసుకొని మనం వాడుకోవడానికి పెట్టేసుకుంటాం, వారం 10 రోజులు వచ్చే విధంగా. ఓకే. సో మిగతా అదంతా కూడా ఆ పలంగా జాడిలో పెట్టేస్తాం. ఓకే. నీట్ గా బట్ట గుడ్డ అది చుట్టేసి. అవును, అంటే పోపు వేయక ముందు నిల్వ చేసుకోవాలి. అలాగే నిల్వ చేసుకుంటాం. ఇప్పుడు మనం చేసేది ఎప్పుడైతే మనం వాడుకోవడానికి ఒక చిన్న బాటిల్లో కానీ దీనిలోకి తీసుకుంటాం కదా, సో దానికి మనం పోపు పెట్టుకుంటాం. ఓకే. ఓకే. సో నిల్వ చేసేదానికి పోపు పెట్టుకుంటాం. పోపు పెట్టుకుంటే నిల్వ ఉండదా ఎక్కువ రోజులు? బాగుంటుంది, అంటే ఆ పోపు ఫ్లేవర్ అంతా కూడా మీకు పోతుంది. అప్పుడు మీరు చేసుకునే దానికి అయితేనే బాగుంటుంది. గుమగుమలు ఆడుతూ బాగుంటుంది కదా అప్పటికప్పుడు చేసుకుంటే. దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కొద్దిగా ఇంగువ అండి. సో ఆ ఉసిరికాయలు వేసారు కదా అందులో. అవునండి. నూనె పోసేస్తే ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే. సో పోపు కూడా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆపేసేసి దీంట్లో ముందుగా మనం ఇది ఉసిరికాయ ముక్కలు వేయించుకున్నాం కదండి, ఆయిల్ దీంట్లో యాడ్ చేస్తాం. ఈ పోపులు మనం కరివేపాకు అలాంటివి వేయకూడదు కదా? పోపు కూడా ఏంటంటే మనం అప్పటికప్పుడు వాడుకునే దానికి యాడ్ చేసేసుకుంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. టేస్ట్ అంటే వెంటనే వేసుకున్నది కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది, ఫ్రెష్గా. అవును. మనం అలాగే పెట్టేసుకుంటే మెత్తబడిపోతుంది. ఆ జీలకర్ర ఆవాలు కానీ మిరపకాయలు అంతా మెత్తబడిపోతాయి కదా. అవును. సో ఇప్పుడు ఈ పోపు కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. నిల్వ ఉంచుకొని ఎప్పుడైతే వాడతామో అప్పుడు పోపు వేసుకోవాలి. మీరు చూపించడానికి ఇప్పుడే చేస్తాం. అవునండి. ఎన్ని రోజులు ఊరాలి రాజుగారి పచ్చడి? ఇది 3 రోజులకు ఒకసారి మనం కలిపేసుకుంటామండి. 3వ రోజు. ఓకే. ఆ తర్వాత కొంచెం వాడుకోవడానికి. రాజుగారు మీకు నోరు ఊరుతుంది కదా? విసిరి అండి ముందుంది, ఆగదు కదా ఇలాంటి పులుపు. అంటే మామిడికాయతో పెట్టుకున్న ఏదైనా పులుపు జస్ట్ ఆ పేరు వినగానే ఆటోమేటిక్గా మనకు. కానీ చాలా ఓర్పు ఉండాలి పచ్చళ్ళు చేసేటప్పుడు, ఎందుకంటే మనం వెంటనే తినలేం కదా. తినలేము, తినకూడదు కూడా. ఇందులో నేను నిమ్మకాయ ఏమైనా కలుపుకోవచ్చా రాజుగారు? మామూలుగా అయితే ఇది సరిపోతుందండి. ఇంకొంచెం పులుపు ఎక్కువ కావాలి అని అనుకుంటే ఈ ఎండింగ్లో మనం పోపు అంటే ఇదంతా పెట్టుకున్న తర్వాత తినే ముందు సో అప్పుడు దాంట్లో మనం నిమ్మరసం కూడా పిండేసుకుంటే ఇంకొంచెం ఆ పులుపు అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఉసిరికాయలు ఎంత పుల్లగా ఉన్నాయి అనే దాన్ని బట్టి నిమ్మకాయ వేసుకుంటామా? అది అంటే కొంతమందికి పులుపు ఎక్కువగా ఇష్టం, ఎక్కువ పులుపు ఉంటే ఇష్టం కదా. సో అలాంటి వాళ్ళు కొద్దిగా నిమ్మరసం కూడా పిండేసుకోవచ్చు. వెంటనే ఎందుకు తినకూడదు రాజుగారు ఇది చేసిన వెంటనే? అంటే మీకు ఆ ముక్క కూడా మనం ఏదైతే తెలియదేమో, ఆ ముక్కలోకి పోదండి. సో ముక్క మీకు అలాగే ఉంటుంది, ఉసి ముక్క లాగానే ఉంటుంది. కొంచెం ఊరిన తర్వాత తింటే ఏంటంటే ఆ ముక్క కూడా ఆవపిండి అంతా పట్టేస్తుంది. ఓకే. ఉసిరి ఆవకాయ రెడీ. ఉసిరి ఆవకాయ రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ఉసిరి ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉసిరికాయ ముక్కలు వేసి వేయించాలి. ఒక బౌల్లో ఆవపిండి, మెంతి పొడి, కారం, ఉప్పు, వేయించిన ఉసిరి ముక్కలు, కాచిన నూనె వేసి బాగా కలుపుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ఉసిరి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే ఉసిరి ఆవకాయ రెడీ. నోరూరించి ఉసిరి ఆవకాయ రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేసేచ్చా? ఓకే, హ్యాపీగా. కొంచెం ఘాటుగా ఉంటుంది, అంటే ఇంకా మనది ఊరాలన్నారు. అవునండి. సో ముక్క కాకుండా అది మాత్రం టేస్ట్ మన ఇష్టం. ముక్క కూడా తినేసేసి ఇప్పుడు. అవునా? కాస్త వేయించాం కాబట్టి. ఓకే. ఉసిరికాయ తినే వాళ్ళకి మంచిది అలా బొగ్గును పెట్టేసుకొని చప్పరిస్తూ వెళ్తూ ఉంటారు. బాగుంది ముక్కకు. సో గుజ్జు ఇంకొంచెం ఊరితే ఆ ఉసిరిలో ఉన్న కొంచెం పులుపు కూడా యాడ్ అవుతుంది, అప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది.
ఇప్పుడే ఇంత బాగుందంటే ఊరితే ఇంకెంత బాగుంటుందో అప్పుడు అస్సలు వెయిట్ చేయలేము ఇంకా కదా. ఎస్. వావ్, కానీ ఎక్కువ తినకూడదు, వెయిట్ చేస్తుందేమో కదా పచ్చళ్ళు. ఎన్నిసార్లు తినాలో డాక్టర్ గారు చెప్పేస్తారు. అవును, బ్యూటిఫుల్ హెల్త్ లో డాక్టర్ గారు చెప్తారు. ఎస్. సో అలాగే చేద్దాము. చాలా బాగుందండి ఉసిరి ఆవకాయ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పాదాల పగుళ్ళు తగ్గడానికి, పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం మృదువుగా తయారవడానికి మనం ఎన్నో చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. పాదాలు ఎక్కువగా పొడి బారిపోయి పాదాల చుట్టూ పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కాబట్టి ఇది తగ్గడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా బియ్యం పిండి, ఓట్ మీల్ పౌడర్, కల్లుప్పు, మాయిశ్చరైజర్ వీటన్నింటిని బాగా మిక్స్ చేసి ప్యాక్ లాగా తయారు చేసుకుని పాదాలకి ప్యాక్ బాగా వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే రిలాక్స్ అయ్యి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం మృదువుగా తయారవుతుంది, పగుళ్ళు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి వంట చేసి చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి ఏం వంట చేస్తున్నారో కనుక్కుందామా? హలో అండి. హాయ్, మీ పేరు? నా పేరు లీలా. లీలా గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కృష్ణకాంత్ పార్క్ యూసుఫ్గూడ దగ్గర నుంచి వచ్చాను. అవునా, ఓకే. ఏం చేస్తుంటారు? నేను బేసిక్గా టీచర్ నండి. నేను టీచరా మీరు? Yeah. ఓకే. సో టీచర్ గారు ఇప్పుడు ఆన్లైన్ లో బిజీ అనుకుంటా. ఎస్. అవునా, రోజు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా. యా అండి. ఓకే. సో మరి వంట చేయడానికి టైం ఉంటుందా మీకు? చేస్తూ ఉంటా. వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓకే. సో ఇప్పుడు ఏం వంట చేయబోతున్నారు ఇక్కడ? ఇప్పుడు మీకు ఒక కొత్త రెసిపీ. అవునా? గోధుమ పిండితోని వడలు. గోధుమ పిండితో వడలా? యా. చపాతీనో రొట్టె ఏదో అంటారు అనుకున్నా. అంటే జనరల్ గా అందరి ఇంట్లోనూ గోధుమ పిండి అనేది రెడీగా ఉంటది కదా. కంపల్సరీగా ఎప్పుడు ఉంటుంది. అవును, అందుకనే గోధుమ పిండితోని రెసిపీ చేస్తే ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేశాను. అవునా? చాలా బాగుంది, పిల్లలందరూ ఇష్టపడ్డారు. సో చేద్దాం అనుకున్నా. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. గోధుమ పిండితో వడలంటండి. తనకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. గోధుమ పిండి వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, ఉప్మా రవ్వ కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. గోధుమ పిండి వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. లీలా గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే. సో వడలు అంటే డీప్ ఫ్రై కదా, ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే. ఓకే. సో స్టార్ట్ చేసేయండి. చేసేస్తున్నాం. ఫస్ట్ గోధుమ పిండిని తీసుకోవాలి. దాని తర్వాత వడలోకి ముఖ్యంగా ఆనియన్స్, ఉల్లిపాయలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకున్నాం. అవునా? ఓకే. సో మనకి ఆనియన్ టేస్ట్ బాగా నచ్చుతుందంటే ఎక్కువ వేసేసుకోవచ్చా బాగా, లేదంటే మరీ ఎక్కువ అయితే వాటర్ వచ్చేస్తాయా? కాదు, కానీ బాగుంటుంది. ఓకే. ఆ పిండి కన్నా కొంచెం తక్కువ ఉండాలి కదా. అంతే. అదేంటి? సో ఇది బొంబాయి రవ్వ. అవునా? ఓకే. సో ఉప్మా రవ్వ వేస్తున్నారు? కొంచెం ఉప్మా రవ్వ వేస్తున్నాను, క్రిస్పీగా ఉండడం కోసం. అట్లాగే కొంచెం బియ్యపు రవ్వ, అంటే బియ్య పిండి. బియ్య పిండి కదా, అదే వేసుకోవచ్చు. కొంచెం కొంచెం బియ్య పిండి, ఉప్మా రవ్వ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో మనకి డైజెషన్ కోసమని కొంచెం వాము. ఓకే, భలే గెస్ చేశారు. కనిపిస్తుందండి. ఓకే ఓకే ఓకే. వాము జనరల్ గా మనం ఇలాంటి వడల్లో పకోడీల్లోని వాము వేసుకుంటూ ఉంటాం. వేస్తా ఉంటారు. కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు. ఓకే. నెక్స్ట్ కొంచెం సోడా. తినే సోడానా? వంట సోడా. వంట సోడా కొంచెం వేసుకోవాలి. ఓకే. ఇందులోకి నేను పచ్చిమిర్చి వేయట్లేదు కదా, సో కారం పొడి వేస్తున్నాను. ఓకే. సో పచ్చిమిరపకాయ ఏంటంటే తినేటప్పుడు పచ్చిమిర్చి తగిలితే ఒక్కొక్కసారి తినరు కదా. అవును, అందుకని కారం వేస్తున్నాను. ఓకే. మనకి కావాలంటే పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, అంటే కరివేపాకు వేస్తే వడ చాలా టేస్ట్ గా ఉంటది. అవును. ఓకే. అట్లాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేగుతాయి కదా, బాగుంటుంది. అందులో పిండిలో కలిపినప్పుడు మనం చాలా టేస్ట్ వస్తాయి అవన్నీ. సో కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకున్నాం. ఓకే. సో వాటర్ చాలా జాగ్రత్తగా కొంచెమే పోసుకోవాలి కదా. మళ్ళీ వాటర్ ఎక్కువైంది అనుకో, అవును, మళ్ళీ ఇవన్నీ చేంజ్ చేయాల్సి వస్తుంది మనం. ఎందుకంటే ఆనియన్స్ కూడా, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, అందులో నుంచి కూడా వాటర్ వస్తుంది. కొంచెం ఉల్లిపాయ అనేది మనం గట్టిగా ఇలా కలిపామనుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకే.
ఇంకొంచెం వాటర్ వేస్తే బాగుంటుంది. సో గోధుమ పిండితో చేయాలని ఎలా అనిపించింది మీకు? ప్రతి ఒక్కరి ఇంట్లో పిండి ఉంటుందనా లేకపోతే డిఫరెంట్ గా చేద్దామనా? అసలు ఎందుకు? అలానేం కాదు, శనగపిండి తింటే ఒక్కొక్కరికి పడదు నాకు తెలిసి. ఒక్కొక్కసారి పిల్లలు వద్దు మమ్మీ అంటుంటారు, బోర్ కొట్టేస్తుంది. అందరూ వడలు ఇలాంటివి పకోడీ ఇలాంటి శనగపిండితో చేస్తుంటారు కదా. అవును. ఓకే, అందుకనే మీరు ఇలా ట్రై చేద్దాం అనుకున్నారు. ఇలా ట్రై చేద్దామని నేను ఇలా ట్రై చేశా. ఓకే, సో ఇది బాగా నచ్చిందా మీకు? ఇది బాగా నచ్చింది, చాలా బాగా తింటారు. మీ పిల్లలు ఎంత ఏజ్ వాళ్ళకి చదువుకుంటున్నారా? మా పిల్లల మా పెద్ద బాబుకు మ్యారేజ్ అయిపోయింది, సాఫ్ట్వేర్. మా కోడలు కూడా సాఫ్ట్వేర్. మా చిన్న బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, అంటే మీరు ఇందా నుంచి పిల్లలు పచ్చిమిరపకాయలు తినరు ఇలా అంటుంటే చిన్నపిల్లలు ఏమనుకో మీ మనవాళ్ళ గురించి ఏమైనా చెప్తున్నారా? కాదు కాదు కాదు, యాక్చువల్ గా నేను లంచ్ టైమ్ లో మా చుట్టూ పిల్లలు కూర్చుంటారు కదా స్కూల్లో, నేను వాళ్ళకి చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. ఓకే, వాళ్ళు స్నాక్స్ తెచ్చుకుంటారు కదా. మీరు టీచర్ కదా, మీరు ఏ క్లాస్ టీచర్? నేను 10th వరకు టీచ్ చేస్తాను. 10th క్లాస్. సో మీ పిల్లలకి చెప్తారా? వాళ్ళ మదర్స్ చెప్తారా? వాళ్ళు చెప్తారు. ఏదైనా రొటీన్ గా ఒకటే పంపిస్తున్నారు అనుకోండి, అప్పుడు నేను చెప్పేస్తాను. అవునా? మంత్లీ ఒకసారి వాళ్ళకి చెప్తుంటాం, రెసిపీ చెప్తుంటాం, ఏదైనా వెరీ నైస్. ఈజీగా ఉండేది చెప్తుంటాము, హెల్దీగా ఉండేది చెప్తుంటాము. ఓకే, సో అప్పుడు ఇది చెప్పాము. చాలా మంది ట్రై చేసి మళ్ళీ మీ టీచర్ కి ఇవ్వండి అని కూడా పంపించారు. సో టీచర్స్ చదువు మాత్రమే కాదు, వాళ్ళు ఏం తినాలి ఫుడ్ కూడా రెసిపీస్ చెప్తున్నారు అనమాట వాళ్ళ పేరెంట్స్. అదే కదండి వెరీ నైస్ అండి. సో అలా నీట్ గా కలిపేసుకోవాలా? నీటికి కలిపేసుకోలేదు. ఏమైనా నానబెట్టాలా కొంతసేపు? అక్కర్లేదా? ఏం అవసరం లేదు, ఇది వెంటనే వేసేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా వేడెక్కినట్టుంది. ఓకేనండి, ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం చేతికి ఇలా ఆయిల్ అంటుకొని వీటిని మనం ఆయిల్ బాగా వేడెక్కిందా చూసారా? మీరు కూడా చూడండి ఒకసారి. అనుకుంటాను, ఎందుకంటే నా చేతికి గ్లౌజ్ ఉంది కదా. కొంచెం వేసి చూసి తెలుస్తుంది కదా. తెలుస్తుంది. సో వడలు అనుకున్నాం కాబట్టి వడలు, సో వడల్లాగా వేసుకోవాలి. ఇలా అరచేతిలోకి తీసుకొని జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి, చిన్నగా హోల్ లాగా వస్తుంది. హోల్ లాగా రాకున్నా సరే జస్ట్ కొంచెం ఇలా, మరి ఎక్కువ పలుచగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా ఇలా వేసుకోవచ్చు. సో ఈ వడలు ఎలా ఉంటాయండి? అంటే వెంటనే క్రిస్పీగా ఇలా విరిగిపోతుందా వెంటనే, లేదంటే సాగుతుందా? అంటే గోధుమ పిండితో వడలు కదా ఫస్ట్ టైం నేనైతే. బాగుంటుంది, మీరు తిని చూడండి, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి మీరే ట్రై చేస్తానా? ఓకే, నిజంగా నాకు ఏమైనా నచ్చితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అంటే మనం ఇలా రౌండ్ షేప్ లో తీసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసామనుకోండి, కరెక్ట్ గా వస్తుంది మనకు. ఓకే, చక్కగా రౌండ్ గా చేయండి. మనకు కావాలంటే ఇలా వడల్లాగా వేసుకోవచ్చు, లేదంటే పునుగులాగా కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే షేప్ ఇంకా మన ఇష్టం అంతే. ఓకే, సో మనం ఇక్కడ వడలు అన్నాం కాబట్టి మీరు వడలా చేస్తున్నారు. అవును. ఓకే, పకోడీలు అంటే పకోడీలా కూడా చేసేవాళ్ళం అంతే. ఓకే, చిన్నగా కావాలంటే చిన్నగా ఉతుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా ఉతుకోవచ్చు. ఇట్లా ఇది జారుగా కూడా లేదు కాబట్టి మనం కావాలంటే షేప్స్ కూడా చేసుకోవచ్చు పిల్లలకి. చేసుకోవచ్చు. నైస్. సో ఇంకోటి వేసైనా రౌండ్ గా వచ్చింది చూడండి ఇది. ఓకే, సో ఇలాంటివి మనం మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా చెప్పి చేయించవచ్చు కదా, అలా లడ్డూల్లాగా వడల్లాగా చేసి ఇవ్వమని. మీకు వాళ్ళు ఇప్పుడు చేతో కాకుండా ఇట్లా వంట గదిలో నేర్చుకోవచ్చు. చాలా అదే చెప్తున్నా నేను. ఇప్పుడు వీక్లీ కాకుండా మంత్లీ ఒక క్లాస్ అని పెడుతున్నారు, కుకింగ్ క్లాస్ కూడా పెడుతున్నారు ఇప్పుడు స్కూల్స్ లో. అవునా? చక్కగా వాళ్ళే పిండి కలుపుతున్నారు, ముద్దుగా వాళ్ళ చేతులతో, ఎంత చక్కగా అనిపిస్తుందో. అవును, మొన్న మా బాబు కూడా ఆన్లైన్ లో. బాబున్నాడా? అంటే ఇప్పుడు బాబున్నంత మాత్రాన్ని పెద్ద అయిపోతామా? అలా అని కాదు, ఇంకా మీరు బీటెక్ లోనో అలా ఉన్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ, మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఇంకొంచెం సేపు వేగాలి కదండి? అవును. మీరు కూడా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో వేగిపోయినాయి కదా? అవును. తీసేస్తున్నారా? చూసారా కలర్ కూడా? ఎస్, ఆఫ్ చేసేస్తున్నా స్టవ్. ఓకే. వేడి వేడి గోధుమ పిండి వడలు మీకోసం. థ్యాంక్ యూ.
చూసారు కదండి, గోధుమ పిండి వడలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూసిద్దాం. గోధుమ పిండి వడ తయారు చేసే విధానం. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్మా రవ్వ, బియ్య పిండి, వాము, జీలకర్ర, ఉప్పు, వంట సోడా, కారం, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోధుమ పిండి వడలు రెడీ. గోధుమ పిండి వడలు తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో ఐడియా బాగుందండి గోధుమ పిండితో చేయడం అనేది. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తీసుకోండి మీరు. సో మీరు ఇందాక చెప్పారు కదండి, సో ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుందని. ఇలాంటి వాటిలో ఉల్లిపాయలు పడాల్సిందే. సో ఎలా ఉంటాయో అనుకున్నాను రాజుగారు, బాగున్నాయి, చాలా బాగా వచ్చింది. సో తను చెప్పినట్టు అర్జెంట్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఎవరైనా అలా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేయాలనుకుంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి టగటగ మనం కలిపేసి చేసేసి పెట్టేసేయచ్చు, వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు, మనం అమ్మయ్య అనుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉందండి గోధుమ పిండితో వడలు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వేపాకుల కషాయం కనుక తాగుతూ ఉన్నట్లయితే రక్తంలో ఉండే షుగర్ అనేది కాస్త కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. అందుకని వీలైనంత వరకు వారానికి ఒకసారి వేపాకులు బాగా మరక కాచుకుని ఆ కషాయాన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే లీలా గారు, ఇప్పుడు ఏమంట చేస్తున్నారు? మసాలా ఓట్స్. మసాలా ఓట్స్. యా. ఓకే, నైస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా. అవును. ఐ మీన్ అంటే మధ్యాహ్నం తినొచ్చు, ఈవినింగ్ తినచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. ఎప్పుడైనా తినొచ్చు. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. 2 minutes మ్యాగీలాగా ఇది తొందరగా అయిపోతుంది. అవునా, 2 minutes లో అయిపోతుందా మసాలా ఓట్స్? అయిపోతుంది. సో ఎక్కువ టైం తీసుకోదన్నమాట. అస్సలు తీసుకోదు. ఓకే, మసాలా ఓట్స్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. మసాలా ఓట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మసాలా ఓట్స్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేయాలి. సో ఉల్లిపాయ ముక్కలు ఇవి మనకు ఇందులో ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అవునా, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను కొన్నే తీసుకున్నా ఇందులో. ఓకే, 1 ఆనియన్ తీసుకున్నా నేను. ఆనియన్స్ మనం అవాయిడ్ చేసినా పర్వాలేదా? ఉంటేనే బాగుంటుంది. ఉంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో అలాగే బీన్స్, కొంచెం క్యారెట్. సో వెజిటేబుల్స్ అన్ని కూడా చిన్నగా తురుముకోవాలి. చిన్నగా తురుముకున్నాను, చిన్న కట్ చేశాను. అలాగే బఠానీ, పచ్చి బఠానీ నానబెట్టారు ఏమైనా? పచ్చి బఠానీ నానబెట్టి బాగా శుభ్రంగా కడిగేసా. అంటే మనం తీసుకుంటే ఏమవుతుందంటే కలర్ ఉంటుంది ఒక్కొక్కసారి అని చెప్పేసి నేను పచ్చి బఠానీ తీసుకున్నాను. అందుకని ఇలా ఫ్రోజన్ వస్తూ ఉంటాయి కదా, కలర్ ఉంటాయేమో అని భయం వేస్తుంటుంది. అందుకే మనం ఈ పచ్చి బఠానీలు వచ్చే సీజన్లోనే తీసేసుకొని అన్ని ఒలిచేసుకొని మనం స్టోర్ చేసుకుంటే బెటర్ ఏమో. అవునవును, చాలా మంది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు ఇవి. మనం కొని ఫ్రోజన్ కొనే బదులు మనమే ఫ్రీజర్ లో పెట్టుకున్నాం అనుకోండి, స్టోర్ చేసుకుంటే మనం తీసుకున్నాం అండ్ మన కళ్ళతో మనమే మన చేతితో అలా తీసుకుంటాం కదా. అవునవును, అవి ఫ్రెష్ అని మనకు తెలుస్తుంది. అలా టైం ఉన్నప్పుడు తీసి పెట్టుకుంటే బాగుంటుంది. అవును. సో కొంచెం వేగిన తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో వేసేస్తాను నేను. ఓకే, సో మీకు వంటలు చేయడం బాగా ఇష్టం అన్నారు కదా. చాలా ఇష్టం. సో ఫ్రీ టైంలో ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా? సో తెలుగు రుచి వంటలని ఫాలో అవుతుంటారా? యా అండి, నేను చేస్తుంటాను కూడా. ఓకే, సో మీరు కూడా ఓన్గా క్రియేట్ చేసుకొని చేస్తుంటారనమాట అప్పుడప్పుడు. మూత పెడితే బాగుంటుందేమో. మూత పెట్టాలా? 1 నిమిషం అలా మూత పెట్టేస్తే, ఇలా మనం మూత పెట్టామనుకోండి, ఈ ఆవిరికి లోపల అవన్నీ బాగా ఉడుకుతాయి. ఓకే, వెజిటబుల్స్ అన్ని మనం వేసినవి. చూద్దాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఉప్పు తక్కువ అయితే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే ఏం చేయలేము కదా అనేసి కొంచెం వేసుకోవడం. అలాగే ఇందులో కూడా పచ్చిమిర్చి, అంటే ఒక్కొక్కసారి బీన్స్ బఠానీ పచ్చిమిర్చి 3 గ్రీన్ అయిపోతాయి కదా, అందుకని కొంచెం నేను ఇక్కడ కారం వేస్తున్నా ఇక్కడ కూడా.
కొంచెం వాటర్ యాడ్ చేయాలా? వాటర్ పోయాలి. ఓట్స్ కోసమా? ఓట్స్ కోసం సరిపోతుందా? చాలు. మూత పెట్టాలా మళ్ళీ? కొంచెం సేపు మూత పెట్టాలి. ఓకే అండి, వాటర్ మరిగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి ప్రమాదవశాత్తు కాలుని గాయాలు అవుతూ ఉంటాయి కదా, ఆ గాయాలు తగ్గిన తర్వాత వాటి స్థానంలో మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ మచ్చలు తగ్గడానికి ఈ చిట్కా ట్రై చేయండి. ఏం లేదండి, చాలా సింపుల్. కొబ్బరి నూనె తీసుకుని ఆ మచ్చల మీద ప్రతిరోజు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మచ్చలు త్వరగా తగ్గుతాయి. ఒక మంచి చిట్కా చూసాం కదా లీలా గారు, వాటర్ బాగా మరిగిపోతున్నాయి. అవును. సో నెక్స్ట్ ప్రాసెస్ ఓట్స్ వేసుకోవాలా? ఓట్స్ వేసుకోవడమే. అవి మామూలు ఓట్సేనా? నేను మసాలా ఓట్స్ తీసుకున్నాను. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవునా? ఓకే, మసాలా ఓట్స్ లా ఉంటది. కానీ మనం ఆల్రెడీ ఇలా చేసుకున్నాం కాబట్టి మామూలు ఓట్స్ తీసుకున్నా అంటే మసాలా ఓట్స్ కాకపోయినా కూడా బాగానే ఉంటుందేమో కదా? బాగానే ఉండొచ్చు, కానీ ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఓకే, మీరు కలుపుతూ ఉండండి. సో మనం మామూలు ఓట్స్ వేసుకొని మసాలా పౌడరు కానీ అలా మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే బాగుంటుందా? అలా కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓకే, సో ఇది ఉడికేసరికి దగ్గర పడిపోతుంది బాగా అవును. కదా? సో సాల్ట్ సరిపోతుంది అంటారా మీరు ఇందాక వేసిన సాల్ట్? అంటే మనము మసాలా ఓట్స్ తీసుకున్నాం కదా, ఇందులో ఆల్రెడీ కొంచెం ఉంటుంది. చాలు. ఓకే, సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైంది అనుకో మళ్ళీ ఏం చేయలేము. అంటే దానికి వేరే చిట్కా ఉంటుంది అనుకోండి, కానీ ఎందుకు మళ్ళీ అందుకనేసి అలవాటు అయితే వంటలు మనం అన్ని కరెక్ట్గా వేస్తాం. సో ఇది ఏంటంటే ఒక్కొక్కసారి ఇది అడుగంటుతుంది, దానిలో అవ్వదనుకోండి. అయినా అలా కలుపుకుంటూ ఉంటే అలా కలుపుతూ ఉంటే మనకు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే దగ్గరకు వస్తే తినాలని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఇలా లిక్విడ్ గా సాస్ లాగా ఉండాలంటే కొంతమంది లాగా తీసుకోవాలని సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎలా ఇష్టమైతే అలాగా. మీకు ఎలా ఇష్టం? నేను ఎలాగైనా తినేస్తా, అందరి ఫుడ్ లవర్ని. అవునా? ఓకే, ఫుడ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు వంట కూడా చాలా బాగా చేస్తారు తెలుసా? అవునా? ఎందుకంటే నేను చేస్తా బాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీకు 100 మార్క్స్ వితౌట్ ఎగ్జామ్. 100 మార్క్స్. టీచర్ నాకు 100 మార్క్స్ ఇచ్చేసారు వంటలకి, ఎగ్జామ్ రాయకుండానే. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లాగా. ఓకే, సో అయిపోయినట్టేనా? అయిపోయింది. సో ఎలా ఉంది? సూపర్ ఉంది. స్మెల్ మాత్రం స్మెల్ బాగుందా? బాగుంటుంది అనుకుంటున్నానండి. టేస్ట్ చూద్దాం. అయితే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మనం. సో అదేంటి క్యారెట్ కరివేపాకు? మీకోసం. నా కోసమా? ఏంటి చూస్తారు కదా. సో ఈ డెకరేషన్ నా కోసమా? మీకోసమే. ఓకే, మీకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్నారు కదా, సో మీకోసం. సో ఇక్కడ కొత్తిమీర ఉంది కదా, ఇది రెండిటికి యూజ్ అవుతుంది, తినడానికి ప్లస్ డెకరేషన్కి. ఎస్. ఓకే, థ్యాంక్ యూ నా కోసం డెకరేట్ చేసినందుకు. మీకోసం వేడి వేడి మసాలా ఓట్స్ రెడీ. థ్యాంక్ యూ. మసాలా ఓట్స్ రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చేద్దామా? మసాలా ఓట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మసాలా ఓట్స్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా ఓట్స్ రెడీ. మసాలా ఓట్స్ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, సో ఇప్పుడు చాలా మంది ఫేవరెట్ అయిపోయింది ఓట్స్. బాగుంది రాజుగారు. బాగుంది. సో మీరు ఇందాక చెప్పినట్టు అంటే మామూలు ఓట్స్తో చేసుకున్న పొడులు మనకు కావాల్సిన చాట్ మసాలా కానీ లేకపోతే జీలకర్ర పొడి ఇలాంటి మనం పౌడర్స్ యాడ్ చేసేసుకుంటే మామూలు రెగ్యులర్ మనం తీసుకునే ఓట్స్తో కూడా ఇలా మసాలా ఓట్స్ తయారు చేసుకోవచ్చు. బాగా వచ్చిందండి. మీరు మెచ్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చేశారు కూడా, డెకరేట్ కూడా చేశారు. చాలా బాగుంది. అంటే ప్రెజెంటేషన్ అనేది కూడా ముఖ్యం కదా, చాలా బాగుంది.
థ్యాంక్స్ అండి, చాలా టేస్టీగా ఉంది. మీకు మా తెలుగు రుచి నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చాలా బాగుందండి మసాలా ఓట్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తులసి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంపొందించడంలో తులసికి ప్రధాన పాత్రే ఉంది అని మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా. అందుకే తులసాకుల్ని కాస్త ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుని ఆ పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకుని ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసుకుని 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి క్రమేపీ తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజ్ గారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? సోయా వెజ్ రోల్స్ అండి. సోయా వెజ్ రోల్స్ అంటే మీల్ మేకర్ యూజ్ చేస్తున్నాను. సో మామూలుగా రోల్ చేసి మనం పిల్లలకి అది ఇస్తుంటాం కదా, తింటూ ఉంటాం. సో ఆ టైప్ లో అంటే మనకు సీజనల్ గా దొరికే వెజిటబుల్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా ఏంటంటే గుడ్ ఫుడ్ కాబట్టి అంటే మీల్ మేకర్ యూజ్ చేస్తాం. ఓకే రాజు గారు, సోయా వెజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? సోయా వెజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్ 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ 1, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టొమాటో కెచప్ కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. పిండి రెడీగా చేసి కలిపెట్టేస్తానండి. సో ఎందుకంటే ఇలాంటి మనం రోల్స్ లాంటివి చేసుకున్నప్పుడు పిండి కాస్త నానితే అంటే కలిపిన తర్వాత కొంచెం సాఫ్ట్ గా వస్తుంది మనకు. గోధుమ పిండిలో సాల్ట్ వేసి కలిపారంతేనా? అవునండి. సో గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి నీళ్ళతో మనం చపాతీ పిండిలో కలిపేసి పెట్టేసేయాలి. సో ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకున్నామండి. ఓకే రాజు గారు. అలాగే మీల్ మేకర్ కూడా కొద్దిసేపు అంటే గోరువెచ్చని నీళ్ళలో ఒక 5 నుంచి 10 నిమిషాలు వేసి పెట్టేస్తే మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. సో వాటిని కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇలా నేను చాప్ చేసేసాను చిన్న చిన్న. ఓకే, పల్చగా కట్ చేస్తాను. మనకు రోల్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కొద్దిగా నూనె. సో ఈ వెజిటేబుల్ అన్ని కూడా మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో వెజ్ రోల్స్ లోపల పెట్టే వెజిటేబుల్స్ అన్ని కూడా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. అవునండి. సో ఉల్లిపాయలు కూడా ఇలా కొంచెం పొడవుగా తరిగేసాను నేను. దీంట్లోనే సరిపడా పచ్చిమిరపకాయలు అండి. కారం పొడి వాడట్లేదు. మనకి ఎంతైతే స్పైసీగా కావాలో దానికి తగ్గట్టుగా మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీన్నే కావాల్సి అంటే కొంచెం చైనీస్ ఫ్లేవర్లో కూడా చేసుకోవచ్చు. అంటే సోయా సాస్ కానీ, ఉప్పు, మిరియాల పొడి అలాంటివి యాడ్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు అవి వేసినప్పుడు మీరు జీలకర్ర, ధనియాల పొడి అన్నీ అవాయిడ్ చేయాలా? అవాయిడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఫ్లేవర్లో యాడ్ చేసుకోవచ్చు. మనం తినేది మనం తింటాము, మనం పర్లేదు అని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది కాస్త వేగిన తర్వాత కూరగాయలు. సో క్యారెట్ ఇలా సన్నగా తరిగేసుకున్నాను. బీన్స్, క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్ అండి. రోల్స్ కాబట్టి మొత్తంగా వేగనక్కర్లేదు. ఇవన్నీ దీంట్లో ఏవైతే వేసామో మనం అన్ని కాయగూరలు కూడా పచ్చిగా కూడా తింటూ ఉంటాం కాబట్టి సో కొద్దిగా హాఫ్ డన్ అయితే సరిపోతుంది. కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది రోల్స్ లాంటి వాటిలో. ఓకే. సో ఇక్కడే మీల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో ఉప్పు యాడ్ చేయగానే ఆ వెజిటబుల్స్లో ఉన్నంత వాటర్ కూడా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది. దీంట్లో ఈ పౌడర్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. సో జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర అండి. సో ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఇది మూత పెట్టేసేద్దామండి. సో ఇది అటువైపు పెట్టేసుకున్నాం. మూత పెట్టేసేద్దాం, మగ్గుతూ ఉంటుంది. సో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండితో చపాతీ రెడీ చేసుకున్నాం. ఓకే. సో కొద్దిగా పొడిపిండి,
సో రెండు వైపులా మనం ఆయిల్ అప్లై చేస్తాం. అది కొంచెం వేగిందంటే మనం తీసేసుకున్నాం, రోల్ చేసేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలాగ నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో జుకిని తీసుకున్నానండి. సో కీరాతో కూడా చేయొచ్చు మనం. సో ఫ్లవర్లో చేస్తున్నాను. పెటల్స్ చేసి దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. తర్వాత ఇలా ఘాట్లు పెడుతున్నామండి. ఓకే. 4 వైపులా. తర్వాత వీటికి పైన ఈ రెండింటి మధ్యలో వచ్చేట్టు ఇక్కడ ఇంకా 4. ఓకే. ఇంకొక పీస్లో సో ఇలా నిలువుగా మనం గ్రోస్ చేసుకొని వీటిని స్లైసెస్లా చేస్తాం. ఓకే. సో వీటిని మనం స్లైసెస్లో కట్ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఇలా ఓకే. ఇన్సర్ట్ చేయాలి. సో పెటల్స్లా ఉంటాయి అవి. అవునండి. తర్వాత సెకండ్ రో వీటి రెండింటి మధ్యలో చేసుకున్నాం కదా, సో వాటిలో పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా ఫ్లవర్ రెడీ చేసుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్ రాజు గారు. సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది స్టఫింగ్ పెట్టేసుకుందాం. సో దానికంటే ముందు కొద్దిగా టమాటో సాస్ దీంట్లో. ఓకే. సో సోయా వెజ్ రోల్స్ రెడీ అండి. ఓకే. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? సోయా వెజ్ రోల్స్ తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. మిల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యారెట్, తరిగిన బీన్స్, తరిగిన క్యాబేజ్, తరిగిన గ్రీన్ క్యాప్సికం, నానబెట్టిన మిల్ మేకర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీలకి టొమాటో సాస్ రాసి మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. అంతే, సోయా వెజ్ రోల్స్ రెడీ. సోయా వెజ్ రోల్స్ రెడీగా ఉన్నాయండి. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా చాలా బాగుంది. ఆయన కెచప్ అవసరం లేదు, లోపల పెట్టేశారు కాబట్టి అవును, ఇలాగే తినేసేయచ్చు. చాలా బాగుందండి సోయా వెజ్ రోల్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన చర్మం ఏ విధంగా అయితే జిడ్డు చర్మము అలాగే పొడి చర్మము ఉంటుందో, హెయిర్ కూడా అలాగే ఆయిలీగాను పొడిగాను ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ పొడిగా ఉండేవాళ్ళు, డ్రై హెయిర్ ఉండేవాళ్ళు ఇలా ట్రై చేయండి. వారానికి ఒకసారి తలస్నానం చేసే ముందు జుట్టుకి బాగా ఆయిల్ అప్లై చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేసి ఆ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టుకు బాగా కండిషనింగ్ అందుతుంది, జుట్టు బాగా సిల్కీగా ఉంటుంది, క్రమేపీ డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఒక పచ్చడి ఉసిరి ఆవకాయ. ఉసిరికాయలో టాప్ న్యూట్రియంట్ వచ్చేది విటమిన్ సి. దాన్ని కనుక మనము ప్రిజర్వ్ చేసి వాడుకుంటే కనుక ఇయర్ లాంగ్ మనం తీసుకున్నట్టు అవుతుంది. విటమిన్ సిలో ఒకటే ప్రాపర్టీ ఏంటంటే అది హీట్ తగిలితే మటుకు చాలా వరకు లాస్ అయిపోతుంది. సో అలా కాకుండా మనము ఈ పచ్చడి కానీ లేకపోతే ఏ ఇంగ్రీడియంట్ అయినా, ఏ రెసిపీ అయినా కూడా
దాన్ని పచ్చి ఫామ్లో యూస్ చేస్తే 100% విటమిన్ సి లభించినట్టు అవుతుంది. కొంతపాటు కుక్ చేయాలి అనిపిస్తే అతి తక్కువ టైంకి కుక్ చేయడానికి ట్రై చేయాలి. ఇందులో ఆవపిండి, మెంతి పిండి కూడా ఉన్నాయి కాబట్టి స్మాల్ క్వాంటిటీలో వేసినప్పుడు మెంతి పిండి నుంచి మనకి కొలెస్ట్రాల్ అండ్ షుగర్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. అలాగే మెంతి పిండి ఒక సీడ్ నుంచి చేస్తున్నాం కాబట్టి గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ అందులో ఉంటాయి. మనం పచ్చడి చేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందులో ఆయిల్ అండ్ సాల్ట్ ఇవి ఎంత అతి తక్కువ వేయగలిగితే వేస్తే మనం అది మోర్ ఫ్రీక్వెంట్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోధుమ పిండి వడలు. ఇందులో ఇంగ్రీడియంట్స్ మనం రెగ్యులర్గా చేసే మినప్పప్పు వడలకి కంపేర్ చేస్తే కనుక క్యాలరీ డెన్సిటీతో పాటు మనం డీప్ ఫ్రై చేస్తాం. రెండు డీప్ ఫ్రై చేస్తాము, కానీ మనం రెగ్యులర్గా చేసే వడలు మినప్పప్పుతో చేస్తాం కాబట్టి అవి ప్రోటీన్ డెన్సిటీ అనేవి ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఈ రెసిపీలో కంప్లీట్గా ఆల్ 3 ఇంగ్రీడియంట్స్ కార్బోహైడ్రేట్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎప్పుడైనా అప్పుడప్పుడు త్వరగా క్విక్గా ఏదైనా వడలు తయారు చేయాలంటే ఇలా చేయొచ్చు. కానీ మనం రెగ్యులర్గా చేసే మిరపగారలకి రీప్లేస్మెంట్గా కానీ దానికి బదులుగా కానీ ఇవి మనం వాడకూడదు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ సోయా వెజ్ రోల్స్. ఒక ఫిల్లింగ్గా ఉండే, హెల్దీగా ఉండే ఈవినింగ్ స్నాక్, ఎస్పెషల్లీ యంగ్ చిల్డ్రన్ కోసం వెతుకుతూ ఉంటాము. ఇది ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ లంచ్ బాక్స్ స్నాక్ లాగా కూడా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా పనికొస్తుంది. ఇందులో రెగ్యులర్గా గోధుమ పిండితో చపాతీ చేసి అందులో సోయా ఫిల్లింగ్ పెట్టారు. సోయా ఎప్పుడు కూడా మనం ఒక నాన్ వెజిటేరియన్ ఫీల్ వస్తుంది కాబట్టి ఫిల్లింగ్స్కి చాలా బాగా పనికొస్తుంది. కట్లెట్ లాగా కానీ, ఇలా చపాతీలోగా కానీ, శాండ్విచెస్లోకి కానీ ఫిల్లింగ్ లాగా చాలా బాగా పనికొస్తుంది. సో ప్రోటీన్స్తో పాటు మనకి సమ్ అమౌంట్ ఆఫ్ గుడ్ కార్బోహైడ్రేట్స్ చపాతీ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇది ఒక ఈవినింగ్ స్నాక్ లాగా, ఒక గుడ్ ఎగ్జాంపుల్ లాగా మనము ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మసాలా ఓట్స్. ఇందులో మనము ఓట్స్తో పాటు క్యారెట్స్, బీన్స్ ఇట్లాంటి డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఇది ఒక క్విక్ ఈవినింగ్ స్నాక్ లాగా యూజ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా కూడా క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మనము ఈవినింగ్ తొందరగా అయిపోవడానికి ఏమి తక్కువ ప్రిపరేషన్తో పాటు ఏమన్నా చేయాలనుకున్నప్పుడు, ఫిల్లింగ్గా ఉండాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. ఓట్స్ లాంటివి మనం చాలా తక్కువ క్వాంటిటీ, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్తో మనం కనుక ఓట్స్ చేస్తే ఈ వెజిటబుల్స్, వాటర్ అవన్నీ వేసి కుక్ చేసినప్పుడు ఒక సూప్ బౌల్ ఫుల్ అవుతుంది కాబట్టి అది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో దీన్ని మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి ఒక ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు స్మాల్ క్వాంటిటీ తీసుకుంటే. అలాగే డిన్నర్కి కొంచెం లార్జ్ క్వాంటిటీ తీసుకుంటే అప్పుడప్పుడు డిన్నర్ రీప్లేస్మెంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి, శక్తి పుంజుకొని మన పనులు మనం ఉత్సాహంగా చేసుకోవడానికి ఉదయం మనం తీసుకునే ఆహారం అనేది ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని అందులో కాస్త తేనె, నిమ్మరసం కలుపుకుని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాడీలో ఆల్కలైన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ఇది చాలా దోహదం చేస్తుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఉసిరి ఆవకాయ సూపర్ గా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ. అలాగే పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి కదా. అవునండి. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.